what my suggestion is, while doing any kind of activity from end user side, whether he is posting the entries or he is looking into any reporting, ఫస్ట్ నీట్లీ అబ్జర్వ్ చేయాలి మనం. వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎలా చేస్తున్నాడు, వాడు టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, వాడు ఎంత స్పీడ్గా చేస్తున్నాడు, సిస్టమ్ మీద స్లోగా చేస్తున్నాడా, ఫాస్ట్గా చేస్తున్నాడా, వాడి టీ కోడ్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, ఏం కొత్తదనం ఏమైనా ఉందో వాడి దగ్గర అనేది ప్రతి ఓడిని డేగలాగా అబ్జర్వ్ చేయాలి మీరు. దీన్ని బట్టే లెర్నింగ్ వచ్చేది. మీరు వెళ్ళగానే సిక్సర్లు బాధలేరు. కాబట్టి అబ్జర్వేషన్ ద్వారా చేయమని. అబ్జర్వేషన్ అంటే ఊరికే అబ్జర్వ్ చేయడం కాదు, ఒక ఫ్యాన్ కింద బుక్ వేసుకొని అటు ఇటు తిరుగుతుంది, అది అబ్జర్వేషన్ కాదు. అబ్జర్వేషన్ చేయటం అంటే సో మన పక్కన వాడు మనకంటే ఎంత బాగా చేయగలుగుతాడు, వాడి దగ్గర ఏం నేర్చుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా స్పాంజ్లా ఉండాలి. స్పాంజ్ అంటే ఏంటో తెలుసా? స్పాంజ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, స్పాంజ్ అనేది ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తుంది. వాటర్లో పెంచితే వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. అలాగే మీరు సబ్జెక్ట్ని, నాలెడ్జ్ని ఒక స్పాంజ్ లాగా అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ ద మోటివేటర్, ఐ డోంట్ నీడ్ ఎనీ సబ్జెక్ట్. ఓకే, ఐ విల్ సర్వైవ్ ఎనీహౌ. I will talk, I will communicate, I will guide, I will educate, I will motivate the people, and I will train the people such a way that so they will get job. I am తాలిబాన్ సంస్థ సంబంధించిన ఉగ్రవాది సంస్థ నాయకుల్లాగా నేను సూసైడ్ బాంబు పెట్టుకొని వెళ్ళిపోండ్రా అని చెప్తే వాడు వెళ్ళిపోతాడు. ఆ వేలో నేను ట్రైన్ చేయగా, కానీ సూసైడ్ బాంబు నేను ఎప్పుడు పెట్టుకోను. ఎందుకంటే ఐ కెన్ ప్రొడ్యూస్ మోర్ పీపుల్, అది నా రిక్వైర్మెంట్. కాబట్టి ఇక్కడ సో నేను చెప్పే కంటెంట్ తక్కువైనా ఎక్కువైనా అని అనిపించిన ఆ కంటెంట్కి ఎడిషన్ ఏంటి అనేది మీరు సెర్చ్ చేసినప్పుడే మీకు ఈ ట్రైనింగ్ యొక్క అర్థము, దాని యొక్క విలువ అనేది మీకు తెలుస్తుంది. మనం ఎప్పుడైతే మన లెర్నింగ్ అక్కడితో స్టక్ అయిపోయిందో మన పరిస్థితి అయిపోయిందని లెక్క. ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. యు ఆర్ ద యంగ్ జనరేషన్. You guys have 21, 22, 23 years of experience. I almost crossed 36 recently. So nowadays I don't want to upgrade anything from my side, because whatever the skill set acquired for me, that's good. Based on that I will train the people. If any additional skill is required, definitely I will research books and I will study. I will take experience from many other people and learn more. I will definitely grow more if situation is demands. Based on that I will adjust my thought process any place. కాబట్టి you can decide. సో ఎవరో చెప్పిన ఏదో చెప్తా ఉంటారు, 100 మంది 100 రకాలుగా చెప్తా ఉంటారు. అవన్నీ నిజాలు కావు. ఓకే, సో అది పర్సన్ బట్టి అది ఉంటుంది, అంతే తప్పిస్తే అది నిజం కాదు. నేను వెళ్ళి ఇప్పుడు కంపెనీలోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక డెమోకి ఒక కుర్రోడు వచ్చాడు. 100 మంది కూర్చొని 100 మంది కళ్ళు చూస్తున్నా నేను, ఎవరెవరు మన డెమోని వాచ్ చేసిన. యాజ్ అ ట్రైనర్ ఐ నీడ్ టు మేక్ ఎవ్రీ వన్ షుడ్ బి సాటిస్ఫైడ్. ఎవరైనా ట్రైనర్ ఇదే ఆలోచిస్తాడు. సో వచ్చిన ఆడియన్స్ మనం చెప్పిన ట్రైనింగ్ ఎంత కంటెంట్ రీచ్ అవుతుంది, వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళలో ఎంతమంది మన వైపు వాళ్తారు, ఎంతమంది మనం అట్రాక్ట్ చేయగలుగుతున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. For me that is very important, because I'm starting offline training, so I need to attract more people, then more admissions will happen and I will get more result. That is the main intention of the training. But one person is not interested, so what I am saying, so he is not receiving. The way he is behaving like వాడు ఈగోస్టిక్ లా ఫీల్ అవుతున్నాడు, వాడు ఏమి వింటలేదు, సడన్ గా లేచిపోయి జస్ట్ తలిపేసేసాడు, అందరూ ఆత్రంగా చూస్తున్నారు. సో నా వెనకాల వాడు ఒక్కడే తేడా కనబడుతున్నాడు. ఏంటో ఇది తేడాగా అనిపించింది చూడగా నాకు. బేసిక్గా నేను ఇంకా వాడి మీద ఫోకస్ చేస్తే ఉన్నది కంటెంట్ మర్చిపోతాం, చెప్పేది కూడా చెప్పకుండా బీపీ వస్తుంది, ఆ తర్వాత మిగతా వాళ్ళు సఫర్ అవుతాం. వాడు బయటకు వెళ్ళిపోయి సోది చెప్తున్నాడు రా సార్ అని చెప్పి వెళ్ళిపోయాడంట. సో మా బ్రదర్ ఆ మాట వినేసి వెళ్ళిపోయాడు. సో వాడి కంటెంట్ ఏంటి అంటే బేసిక్గా వాడు చెడగొట్టడానికి వచ్చాడు. అది కుదరలేదు, ఎందుకంటే ఆల్ పీపుల్ ఆర్ వాచింగ్ మీ, అబ్జర్వ్ చేస్తున్నారు నన్ను కంప్లీట్గా, అండ్ కంప్లీట్గా నా స్పీచ్ నిమగ్నం అయిపోయి ఉన్నారు. కాబట్టి వాడు వచ్చిన పర్సన్ ఏదైతే వాడి ఫీలింగ్తో డిస్టర్బ్ చేద్దాము, లేకపోతే స్పాయిల్ చేద్దాము, డిస్ట్రాయ్ చేద్దాము అనుకునే ఏదైతే వచ్చాడో అది కుదరగా వాడు ఆవేశం తట్టుకోలేక వాడు చెప్పేసి వెళ్ళిపోయాడు. అది ఫ్రీ డెమో. ఐ డిడెంట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీ వన్.
So people who are interested, then at least watch our videos or watch our ఏదైనా బేసిక్గా మన ప్రజెంటేషన్స్ వాచ్ చేయడానికి వచ్చాం. ఫ్రీ 4 గంటలు చెప్పాం. సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఒక ఆయన 43 years ఎక్సలెంట్ కమ్యూనికేషన్ చేసి అతను తీసుకొచ్చి అన్నీ విన్నాడు. వినిన తర్వాత ఎప్పుడైతే స్టార్ట్ హీ విల్ లీవ్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ సే అండ్ లౌడ్ చేసినాడు, గట్టిగా అరిసిలిపోయాడు. అదర్ పీపుల్ని స్పాయిల్ చేయడానికి వచ్చాం. సో అట్లాగే మనం చెప్పే కంటెంట్లో అందరికీ మీ ఇక్కడ ఉన్న అందరికీ కూడా నచ్చకపోవచ్చు. మేబీ 45 members అటెండ్ అయితే 45 members నచ్చకపోవచ్చు. 45 members ఒక 5 members వీడేంటో శుద్ధి చెప్తాడు, చాప్టర్ చెప్పకుండా మెయిన్ కంటెంట్ చెప్పకుండా సోది చెప్తాడు ఏంటనుకుంటా. అసలు సోది అసలు ఆ కంటెంట్ కంటే ఈ కంటెంటే ఇంపార్టెంట్. ముందు ఆ సబ్జెక్ట్ కంటెంట్ కంటే ఈ కంటెంటే ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వస్తే ఓకే బాగా చేయగలుగుతామేమో, బట్ ఒక మేనేజర్ నిన్ను ఒకసారి నిన్ను పిలిచి గట్టిగా వాయి పిగాడు అనుకోండి, వెళ్ళిపోతారు. అప్పుడు నా వర్డ్స్ గుర్తొస్తాయి. సబ్జెక్ట్ కంటే ఇంపార్టెంట్ కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, అడ్జస్ట్ అవటం, నేర్చుకోవటం, లెర్న్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ జాబ్లో ఉంటాయి. అవన్నీ ఎవరు టీచ్ చేయరు, మీకు సబ్జెక్ట్ మాత్రమే టీచ్ చేస్తారు. అవన్నీ టీచ్ చేస్తేనే కదా మీరు సర్వే అయ్యేది. అవన్నీ అమైండ్ చేసుకుంటేనే కదా సర్వే. కొత్తగా ఉంది కదా సార్, నేను ఏం చెప్పాను, నిన్న ఇంటర్వ్యూవర్ మనం టెస్ట్ చేయముందే మనమే ఇంటర్వ్యూని టెస్ట్ చేయాలన్న చాలామంది కొత్తగా అనిపించింది. బట్ అదే రియాలిటీ. డిఫరెంట్గా థింక్ చేయండి, డిఫరెంట్గా ఆలోచించండి, డిఫరెంట్గా థింక్ చేయండి, డిఫరెంట్గా లెర్న్ చేయండి, డిఫరెంట్గా ఉండండి అండ్ అందరికీ నచ్చేలా ఉండండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నా ఇష్టం, నేను ఇలాగే ఉంటానంటే దట్ ఈస్ యువర్ చాయిస్. మిమ్మల్ని ఎవరిని బాగు చేయలేదు. కాబట్టి ఇది స్పీచ్ అనుకోండి, లేకపోతే ఇంకేదో అనుకోండి. సో లెట్ ఇట్ లీవ్ ఇట్ టుడే. దిస్ ఈజ్ మై ఫైనల్ motivation for you guys, because so people yesterday asked me to say about 4+ years of experience, how may you people survive. So this is my answer for that question. So this is your choice how you will take this, and your option whether you will take it as a positive or a negative. So what I am trying to saying is just like wherever you go, so you should be positive and you should learn and should grow, and don't compel with your opinions. Don't మీ ఒపీనియన్స్ వేరే వాళ్ళని కంపెల్ చేయొద్దు. అండ్ నేర్చుకోవడానికి వెళ్ళండి. నేర్చుకొని 2 నెలలు గట్టిగా కూర్చున్నట్లయితే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్లో మీరు ఇంకా 2 years 2 months ఉండాలి. కదలకుండా ఉంటే 3rd month నుంచి మీకు ఈజీ అవుతుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మన ట్రైనీ నాకు ఫ్రెండ్ అవుతుంది.